హలో పీపుల్, ఈరోజు మనం టేస్టీ అండ్ యమ్మీ సాంబార్ రైస్ చేద్దామా? ఫస్ట్ హాఫ్ కప్ రైస్ అండ్ హాఫ్ కప్ కందిపప్పును తీసుకొని వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 కప్స్ వాటర్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ని వేసుకొని లిడ్ పెట్టేయండి. 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ అవనివ్వండి. ఇప్పుడు కుక్కర్ కొంచెం చల్లారాక ఒకసారి లైట్ గా స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఘీ వేసుకొని కొన్ని ఆవాలు, మెంతులు, 4 to 5 గ్రీన్ చిల్లీస్, కొంచెం ఇంగువ అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని వేగనివ్వండి. ఇప్పుడు దీనిలోకి ఆనియన్స్ వేసుకొని ట్రాన్స్పరెంట్ అయినంత వరకు కుక్ అవనివ్వండి. ఇప్పుడు దీనిలోకి ఆనపకాయ, అరటికాయ, క్యారెట్, ముల్లంగి, ములక్కాయ, గుమ్మడికాయ, చామదుంపలు, బెండకాయ అండ్ చిన్న ఆనియన్స్ కొంచెం సాల్ట్ ని స్ప్రింకిల్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఒక 2 minutes తర్వాత లిడ్ పెట్టుకొని 5 to 7 minutes మీడియం ఫ్లేమ్ లో మగ్గనివ్వండి. ఇప్పుడు దీనిలోకి టొమాటోస్ వేసుకొని ఒక 2 minutes కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు దీనిలోకి 1 కప్ చింతపండు రసం, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్ ని వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ముందుగానే స్మాష్ చేసి పెట్టుకున్న రైస్ అండ్ పప్పుని వేసుకొని కలుపుకోండి. 2 కప్స్ వాటర్ వేసుకొని 5 minutes కుక్ అవ్వనివ్వండి. అంతే, మన టేస్టీ అండ్ యమ్మీ సాంబార్ రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.